గురువారు అక్షయ తృతీయ రోజు బంగారం ఖచ్చితంగా కొనాలా. చాలా మాధ్యమాల ద్వారా చూస్తున్నాం కదా. దీని యొక్క వివరణ ఏమంటే బంగారం కొనడం తప్పు కాదు, కానీ బంగారం కొంటేనే అక్షయ తృతీయ అంటే తప్పు. జీవితంలో ఆస్తులు పెరగడానికి ఒక సూచిక. అప్పుడు ఉన్నవాళ్ళు కొంటారు. కొంతమంది ఆ బంగారం కొనాలంటే ఈరోజు అందని వద్దుగానే ఉంది. మరి వాళ్ళు బంగారం కొనకపోతే వాళ్ళ జీవితాలు బాగుపడవా? అలా కాదట. బంగారం లాంటి మనిషిని కొనండి, బంగారం లాంటి మనిషిలాగా ఉండండి. అందుకే ఏం చెప్పారు, అన్నిటికీ ఐశ్వర్యమైనటువంటి కల్లుప్పుని బంగారంగా కూడా భావిస్తారు. కాబట్టి కల్లుప్పు కనీసం ఒక కిలోంబావైనా ఇంటికి కొనండి, అదే బంగారం. అక్షయ తృతీయ రోజు ఉపవాసం ఉండాలంటే ఎక్కడ రాయబడలేదు, ఉంటే మంచిది. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా నివసించడమే, కానీ అక్షయ పేరు చెప్పుకొని కుంభాలు తినడం కాదు, బాదం పాలు తినడాలు, పండ్లు తినడాలు. ఉపవాసం ఉంటే ఉపవాసంగా ఉండండి, కానీ ఉపవాసం ఉండాలని ఆ రోజు రూల్ అంటూ ఏమీ లేదు. చక్కగా పిండి వంటలు, బ్రహ్మాండమైనటువంటి శక్తి కొలది పిండి వంటలంతా అమ్మవారికి వెలిగించేసి దాన్ని చక్కగా తినండి మీరు ప్రసాదంగా. ఎవరు వద్దన్నారు? అక్షయ తృతీయ రోజు ఎలాంటి పనులు మొదలుపెట్టాలి? గృహప్రవేశం, భూమి పూజ, నూతన వ్యాపారం, నూతన ఉద్యోగానికి అప్లికేషన్స్, నూతన యూట్యూబ్ ఛానల్స్. మనం కూడా ఛానల్ వాళ్ళమే కదా. నూతన యూట్యూబ్ ఛానల్స్, మంచి ఐడియాలజీ, మంచి థంబ్నైల్స్, మంచి ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా చేయడం మంచిది. అక్షయ తృతీయ రోజు పుస్తకం రాయడము, లెక్కలు రాయడము, ఏది చేసినా మల్టిపుల్గా వస్తుంది. వ్యవసాయం దున్నడము, ఒక చెట్టు అయినా నాటడము, చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, ఇలాంటివన్నీ కూడా చేయవచ్చు.